నమస్కారం. సిసిసి డిజిటల్ 230 PM న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ కేంద్ర కారాగారంలో 30 మంది ఖైదీలకు రాఖీ కట్టిన హోంశాఖ మంత్రి అనిత. ఈజీ మనీ కోసం ఆలోచిస్తే జీవితాలు నాశనం అయిపోతాయని సూచన. నెల్లూరు చిల్డ్రన్స్ పార్కులో నూతన ఎక్విప్మెంట్ ప్రారంభించిన మంత్రి నారాయణ. నగరంలో పార్కుల అభివృద్ధిని కన్సల్టెన్సీకి అప్పచెప్తామని వెల్లడి. గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యం పాలైన నేతన్నల జీవితాల్లో కూటమి ప్రభుత్వం వెలుగులు నింపుతుంది. పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ అబద్దయ్య వెల్లడి. ఫ్రీ బస్సు పథకం పేరుతో ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలి. తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష డిమాండ్. రాఖీ పౌర్ణమి సందర్భంగా విశాఖ కేంద్ర కారాగారానికి హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వెళ్లారు. సందర్భంగా యువ ఖైదీలైన 30 మందితో పాటు జైలు శాఖ అధికారులకు సైతం రాఖీలు కట్టారు. అనంతరం గంజాయి రవాణాలో పట్టుబడిన ఖైదీలకు అవగాహన కల్పించి యువత మంచి చెడులను తెలుసుకోవాలని సూచించారు. తెలిసి తెలియని వయసులో ఈజీ మనీ కోసం ఆలోచిస్తే జీవితాలు నాశనమైపోతాయని వెల్లడించారు. తమ బంగారు భవిష్యత్తును యువత నాశనం చేసుకోవద్దని అనిత పిలుపునిచ్చారు. ఖైదీల జీవితాల్లో మార్పు రావాలని, బ్రతకడానికి చాలా అవకాశాలు ఉన్నాయని హోంమంత్రి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్లో 25 లక్షలతో ఏర్పాటు చేసిన నూతన ఎక్విప్మెంట్ను టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి పురపాలక శాఖ మంత్రి పొంగునూరు నారాయణ ప్రారంభించారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరంలోని 54 డివిజన్లో పార్కుల అభివృద్ధికి కన్సల్టెన్సీకి అప్పచెప్తున్నామన్నారు. దీనిపై మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఆ రోజు నేను చెప్పాను, త్వరలో ఒక మంచి పిల్లలు ఆడుకునే ప్లే ఎక్విప్మెంట్ పెడతాం. ఒకేసారి 50 మంది పిల్లలు ఆడుకునే, ఒకేసారి 50 మంది పిల్లలు ఆడుకునేట్టుగా అది 25 లక్షలు దాన్ని ఇన్స్టాల్ చేస్తే ఇంకా నెలగాలి. ఈరోజు దానికి పిల్లల యొక్క ఆనందానికి తల్లిదండ్రుల ఆనందానికి అర్థం లేవు. అంటే లేఅవుట్ చేసినప్పుడు 10% పార్క్ వదిలేస్తారు. గ్రీన్ అండ్ బ్లూ అంటారు. గ్రీన్ అండ్ బ్లూ ఎవరన్నా అటు లేఅవుట్ వేస్తే పెద్ద లేఅవుట్ దాంట్లో 10% వేయాలి. అట్లాంటి ఏదుండో ప్రతి ఒక్కటి ప్రభుత్వానికి ఉండాలని అటు రూరల్ శాసన సభ్యులు శ్రీధర్రెడ్డి గారు కానీ నేను గారు ముందే అనుకోని ఇద్దరం అధికారులకు ఆదేశిస్తాం. ఒక్క సెంటు స్థలం కూడా పోకూడదు, ఎవరు ఆక్యుపై చేసుకున్నా దాన్ని వెనక్కి తీసుకోవాలని వారికి ఆదేశిస్తూ ఆ విధంగా అన్ని పాఠశాలలు ఐడెంటిఫై చేసి వాటన్నిటి ఫస్ట్ ప్రహరీ వాళ్ళు కడుతున్నాం. ప్రహరీపాలు కట్టిన తర్వాత పార్కులు శాంక్షన్ చేసి చక్కగా పార్కులు చేస్తున్నాం. ప్రజలు చాలా ఆనందంగా ఉండాలి, చాలా ఆనందంగా. ఎందుకంటే అది ప్రజల సొమ్ము. మరొకసారి నేను కోరుకుంటున్నాను, ఈ పార్కు యాక్చువల్గా శ్రీధర్రెడ్డి గారితో మాట్లాడాను. యాక్చువల్గా ఈ పార్కుని ఒక మోడల్ పార్క్గా చేస్తాను నెల్లూరులో. అందుకని కన్సల్టెంట్ పంపిస్తానన్నాను. ఆల్రెడీ ఆర్వీ కన్సల్టెంట్ని వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు బహుశా నెక్స్ట్ వీక్ వస్తారు. వచ్చి నెల్లూరు డివిజన్లు స్టడీ చేస్తారు. 54 డివిజన్లలో ఏమేమి చేయడానికి ఉంది. పార్కులే కాదు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, లేదా వాటర్ సంబంధించినవి కావచ్చు, ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్, ట్రాన్స్పోర్ట్ కానీ, అదేవిధంగా ఈ బస్సులకు సంబంధించి సిగ్నల్స్, ఇట్లా ప్రతి అంటే పూర్ పీపుల్ హౌసెస్, వీటన్నిటి మీద ఒక మాస్టర్ ప్లాన్ అడిగాను. రాబోయే 10 సంవత్సరాలు ఏం చేయాలా, 5 సంవత్సరాలు ఏం చేయాలా, 4 ఏళ్ళు ఏం చేయాలా, 3 ఏళ్ళు 2 ఏళ్ళు అంటే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ వాళ్ళు త్వరలో ఇస్తారు. వాళ్ళకే చెప్పిన ఈ పార్క్ ఇమీడియట్గా స్టడీ చేసి ఫస్ట్ ఈ పార్క్ మీద రిపోర్ట్ ఇవ్వగానే ఈ పార్క్ని ఖచ్చితంగా ఒక మోడల్ పార్క్గా చేస్తాం. అదేవిధంగా ఒకటే చెప్పేది, ఖజానా ఖాళీ చేసేసి గత ప్రభుత్వం అయినా వాళ్ళు అప్పు చేసి వెళ్ళిపోయినా ఆ అప్పు తీరుస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమాలు ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పారో ఒక్కొక్కటి పెన్షన్స్ కావచ్చు, 3 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి
తల్లికి వందనం ఇస్తామని తల్లికి వందనం కావచ్చు, లేదా ఆగస్టు 15న మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు. తూచా తప్పకుండా 1 by 1 ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఈ విధంగా రాష్ట్రంలో ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట ఇచ్చారో అది తూచా ఇస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు శాసనసభ్యుడిగా నేను, రూరల్ శాసనసభ్యుడిగా శ్రీధర్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎలక్షన్స్ ముందు మేము ఈ యొక్క 2 నియోజకవర్గాలకు ఏదైతే మాట ఇచ్చామో తూచా తప్పకుండా చేస్తామని మరొకసారి తెలియజేస్తాను. నేతన్నలకు ఇచ్చిన హామీలను శరవేగంగా అమలు చేసి వారికి న్యాయం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య పేర్కొన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యం పాలైన నేతన్నల జీవితాల్లో కూటమి ప్రభుత్వం వెలుగు నింపుతుందన్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే 10,000 కోట్లతో నూతన టెక్స్టైల్స్ పాలసీ అమలుకు శ్రీకారం చుట్టిందని, 1.51 లక్షల మందికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. అమరావతిలో చేనేత మ్యూజియం నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. చేనేతలకు 200 యూనిట్లు, పవర్ లూమ్లకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నారని, చేనేత వస్త్రాలపై 5% జీఎస్టీ మినహాయింపు ఇచ్చారని ఆయన తెలిపారు. నేరా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కళాకారులు, చేనేత మీద ఆధారపడినటువంటి ఉపభూతులు వాళ్ళందరికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పండగ వాతావరణంలో ఈ రాష్ట్రంలో చేనేత వర్గీయులందరూ కూడా వారి యొక్క చేనేతల పట్ల చూపిస్తున్నటువంటి అభిమానానికి చేనేత ప్రజలందరూ కూడా చాలా హర్షాతిరేకం ప్రకటిస్తూ ఉన్నారు, చాలా సంతోషపడతా ఉన్నారు. నిన్న జరిగినటువంటి రాష్ట్ర జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చేనేతలకి అనేక వరాలు కురిపించడం జరిగింది. అందులో ముఖ్యంగా చేనేత వర్గాలకి వారు నివసిస్తున్నటువంటి గృహాల్లో మగ్గం నేసుకుంటున్నటువంటి కుటుంబాలకి ఉచితంగా 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా పవర్లూమ్ నేసుకునే కార్మికుడికి 500 యూనిట్లు ఉచితంగా ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా చేనేతలో కేంద్ర ప్రభుత్వం గతంలో విధించినటువంటి జిఎస్టీ ఏమున్నదో 5% అది రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తానని చెప్పటం చాలా సంతోషకరమైన విషయం. మరి గతంలో జిఎస్టీ వల్ల చేనేత కార్మికులు అనేక ఇబ్బందులు పడిన సంగతి మనందరికి కూడా తెలుసు. తద్వారా చేనేత కుటుంబాల్లో వారి జీవన ప్రమాణాలు పెంపొందించేదానికి జిఎస్టీ ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నా. మరి అంతేకాకుండా చేనేతలకి కూటమి ప్రభుత్వం ప్రకటించినటువంటి 6 పథకాలు ఏమున్నాయో ఆ 6 పథకాలు కూడా చేనేతలందరికి కూడా వర్తిస్తూ ఉన్నాయి. మరి అంతేకాకుండా ప్రత్యేకంగా చేనేతలకి సంవత్సరానికి ఎన్టీఆర్ చేనేత భరోసా కింద 25,000 రూపాయలు ఇవ్వటం నిన్న మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. చాలా సంతోషం. చేనేతలందరూ కూడా ఎంతో సంబరపడుతూ ఉన్నారు. పండగ వాతావరణంలో ఈనాడు చేనేత కార్మికులు మరి ఒక సంతోషాన్ని వెల్లబుచ్చుతూ ఉన్నారు. మరి అంతేకాకుండా అనేక రకాలుగా చేనేతకు సంబంధించినటువంటి జిఎస్టీ కాకుండా థ్రిఫ్ట్ ఫండ్ కూడా ఇస్తామని చెప్పారు. ఫ్రీ బస్సు పథకం పేరుతో ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని, ఏసీ బస్సుల్లో సైతం మహిళలకు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించాలని తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుపతిలోని వైసీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఫ్రీ బస్సు పేరుతో మహిళలను మోసం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. మద్యం షాపులకు అనుబంధంగా పర్మిట్ రూముల ఏర్పాటుకు ఇచ్చిన అనుమతులను కూడా రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకు ఆనందిస్తూనే, ఎందుకంటే దీనికి పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నిరంతర
కృషి అంటే నిరంతరం ప్రభుత్వంతో పోరాడి ఇవాళ దాదాపు 14 నెలల తర్వాత ఉచిత బస్సు పథకం ఆగస్టు 15వ తేదీన స్త్రీ శక్తి అనే ఒక నామకరణం చేసి కూటమి ప్రభుత్వం అమలు చేయబోతోంది. కానీ ఈ పాలసీని అమలు చేయడానికి ఇంత సమయం ఎందుకు పట్టిందనేది మనమందరం కూడా గమనించాలి. ఎందుకంటే ఈ పాలసీకి పెద్దగా ప్రభుత్వం మీద భారం పడే అవకాశము లేదు. ఎందుకంటే బస్సులన్నీ రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. కాబట్టి దీనికి ఏం పెద్ద స్టడీ చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అటువంటిది 14 నెలలు గడిచినాక ఇప్పుడు అమలు చేస్తున్నారు. సో ఈ 14 నెలల్లో మహిళలకు అన్యాయం జరిగినట్టే కదా. సో ఇంత లేట్గా అమలు చేయడానికి కూడా రీజన్ చెప్పాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఉన్నది. అంటే నిన్న మంత్రి గారు ఇచ్చినటువంటి ఈ గైడ్లైన్స్లో వాళ్ళు చెప్పడం ఏంటంటే దాదాపుగా సుమారుగా ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా 12,000 బస్సులు నడుపుతుంటే అందులో సగం బస్సులకు మాత్రమే ఇది వర్తింపజేస్తుంది. అంటే దాదాపు 6,000 నుంచి 8,000 బస్సుల్లోనే ఈ ఉచిత బస్సు అంటే సదుపాయాన్ని కల్పిస్తున్నారు. అందులో ముఖ్యంగా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో, ఎక్స్ప్రెస్ ఈ బస్సులకు మాత్రమే ఈ స్కీమ్ వర్తింపజేస్తారట. మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ బస్సులు దాదాపుగా వాళ్ళ రూట్ మ్యాప్లో కనీసం అంటే 40 to 50 కిలోమీటర్స్ ఈ బస్సులు దాటవు. అంటే మ్యాక్సిమం ఇంకా ఎక్స్ప్రెస్ సర్వీసులు కూడా 150 కిలోమీటర్స్ మించి వెళ్ళవు. దీన్ని బట్టి ఏంటంటే ఈ బస్సులు జిల్లాను కూడా దాటవు. సో ఇప్పుడు ఒక మహిళ పుణ్యక్షేత్రం వెళ్ళాలంటే కనీసం ఒక జిల్లా దాటని బస్సులో కూర్చొని ఆవిడ ఎంత దూరం ప్రయాణం చేయగలుగుతుంది? ఇది మహిళలందరికీ ఉన్నటువంటి ఒక ప్రశ్న. అట్లాగే ఇప్పుడు రీసెంట్గా క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే 3,736 ఏదైతే మద్యం షాపులు ఉన్నాయో వాటికి అనుబంధంగా పర్మిట్ రూమ్లకు శాంక్షన్స్ ఇచ్చారు. సో దాన్ని క్యాబినెట్ ఆమోదం పొందారు. పర్మిట్ రూమ్లకు శాంక్షన్ ఇవ్వడం అంటే దాదాపుగా ఆల్మోస్ట్ ఇప్పుడు 800 బార్స్ ఉన్నాయి మన ఆంధ్ర రాష్ట్రంలో. సో ఈ పర్మిట్ రూమ్లు రావడం వల్ల ఈ 3,700 షాపులు కూడా దాదాపుగా మినీ బార్ లాగా అయిపోతాయి. సో వీటి వల్ల ఆ దుకాణం యొక్క ఆదాయం పెరుగుతుంది. తద్వారా ప్రజలు ఏంటంటే వాళ్ళకు ఆరోగ్యం క్షీణించడం, వాళ్ళ ఆరోగ్యం పట్ల ఈ కూటమి ప్రభుత్వం కనీసం బాధ్యత కూడా తీసుకోవట్లేదు అనేది క్లియర్గా అర్థమవుతోంది. అట్లాగే ఈ పర్మిట్ రూమ్స్ ఇవ్వడం వల్ల దాదాపుగా ఒక్కొక్క షాప్ నుంచి లైసెన్స్ ఫీజు 5 lakhs పర్ ఇయర్ పెట్టారు. దీనివల్ల యాన్యువల్గా వార్షికంగా 200 కోట్లు ప్రభుత్వం లాభం. సో దీన్ని బట్టి 2024 to 2025 మధ్యలో రాష్ట్రానికి 25,000 కోట్ల రూపాయలు దీనివల్ల ఆదాయం వస్తే ఈ ఎక్సైజ్ వల్ల 2025 to 26 వీటినన్నిటినీ ఇంక్రీజ్ చేయడం అంటే లైసెన్స్ ఫీజుని ఏర్పాటు చేయడము, కమిషన్ని, ఇవన్నిటి వల్ల దాదాపుగా వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఇయర్లీ 35,000 crores ఆదాయంగా పొందాలి రాష్ట్ర ప్రభుత్వం. అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమ శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నివాసంలో శనివారం రాఖీ పౌర్ణమి వేడుకలు అత్యంత ప్రేమానురాగాల మధ్య ఆత్మీయంగా జరిగాయి. ఈ పవిత్రమైన పండుగ సందర్భంగా ఆయన ముగ్గురు సోదరీమణులు కలదిండి అన్నపూర్ణాదేవి, మంతెన నాగశిరోమణి, వేగేసిన జ్యోతి లక్ష్మిలు సాంప్రదాయబద్ధంగా తమ సోదరుడికి రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ వర్మ తమ సోదరీమణుల పట్ల ప్రేమను చాటుకుంటూ వారికి నూతన వస్త్రాలను బహుకరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు.
క్రీడలతో మానసిక ఉల్లాసం చేకూరుతుందని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో 2 రోజుల పాటు జరిగే పోలీస్ క్రికెట్ లీగ్ను శనివారం జిల్లా ఎస్పీ నయీం అస్మి, డిఎన్ఆర్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గాలిరాజు సత్యనారాయణ రాజుబాబు, ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ నయీం అస్మి మాట్లాడుతూ పోలీస్ వర్క్ అంటే టీం వర్క్ అని, ఆ టీం వర్క్ స్పోర్ట్స్ ద్వారా కూడా సాధ్యమవుతుందని, ఓటమిని కష్టాన్ని భరించే శక్తిని ఆటలు ఇస్తాయని, పోలీసులకు ఇటువంటి క్రీడా ఉత్సాహం ఎంతో అవసరమన్నారు. అనంతరం 4 టీంలు ఎస్పీ లెవెల్స్ నరసాపురం, తాడేపల్లిగూడెం, భీమవరం డివిజన్ టీంలు పాల్గొనగా మొదటి మ్యాచ్లో ఎస్పీ లెవెల్స్ నరసాపురం డివిజన్ జట్లు తలపడగా ఎస్పీ లెవెన్స్ జట్టు మొదటి బ్యాటింగ్ చేసి 134 పరుగులు చేశారు. అనంతరం 135 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన నరసాపురం డివిజన్ జట్టు నిర్ణీత ఓవర్లో 130 పరుగులు చేసింది. జిల్లా ఎస్పీ నయీం అస్మి అద్భుతమైన బౌలింగ్ చేసి 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర వహించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యారు. రెండో మ్యాచ్ భీమవరం డివిజన్ జట్టుపై తాడేపల్లిగూడెం డివిజన్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భీమవరం జట్టు 138 పరుగులు చేయగా 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తాడేపల్లిగూడెం డివిజన్ జట్టు 142 పరుగులు చేసి విజయం సాధించింది. తాడేపల్లిగూడెం సిఐ ఆదిప్రసాద్ 60 రన్స్తో పాటు 1 వికెట్ తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యారు. ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది. Tails, sir. Number, sir. Good shot. మంచి డిఫెన్సివ్ షాట్ ఆడారు నాగేంద్ర. స్ట్రైకర్ బ్యాటింగ్ కిరణ్ అండి. వెల్ బాల్ గుడ్ డిఫెన్స్. రామ్ ప్రసాద్ టు కిరణ్. అద్భుతమైన బ్యాటింగ్ కిరణ్ వెరీ వెల్ బ్యాటింగ్. 1 run 2 runs. గుడ్ రన్నింగ్ అద్భుతమైన షాట్ ఆడారు కిరణ్ గారు. సింగిల్ రన్. గుడ్ బ్యాటింగ్ మిస్ నాగేంద్ర. బౌలింగ్ చేస్తున్నారు. 10వ ఓవర్ స్టార్ట్ అవుతుంది. స్ట్రైకింగ్ లో ఎస్పీ సార్ ఉన్నారు. ఫస్ట్ బాల్. గుడ్ బ్యాటింగ్ సార్. మొదటి బాల్ మొదటి రన్ వచ్చింది. ఎస్పీ గారి ద్వారా ఎక్సలెంట్ ఆఫ్టర్ బై ఎస్పీ సార్. సెకండ్ బాల్. సింగిల్ బాల్ దా బాల్ రా. వెరీ గుడ్ షాట్. బాల్ బాల్. Very well batting, sir. Excellent batting.
by SP sir. 1 run. Very well played, sir. Good batting. Good batting. 2 runs easy. Good running. Nagendra, good fielding. Excellent bowling, sir. 7 runs. 7 runs. Good bowling, Shashu. వైడ్ కూడా వేయలేదు, కానీ మంచి మంచి బౌలర్స్ అందరూ కూడా ఎక్కువ వైడ్స్ ద్వారా ఎక్కువ రన్స్ ఇచ్చారు. Well defense. Very good batting. Single run. Over run వచ్చింది. Good batting. Nice batting. Good batting. Single run. Over run వచ్చింది. 6వ ఓవర్ సెకండ్ బాల్ రన్ అవుతుంది. ఉండే సార్ బ్యాటింగ్. వెల్ డిఫెన్స్ సార్. కొంటోన్సీ గారు అద్భుతమైన డిఫెన్స్ తో మ్యాచ్ స్టార్ట్ చేశారు. మనస్ఫూర్తిగా కోరుకుంటాం. Bowling by SP sir. Right arm medium pass. First ball. Good ball sir. Good bowling. Good bowling sir. Good bowling. Good shot. Good fielding. Raju, good fielding. Good ball by SP sir. ఎటువంటి లెంత్ రన్ తీసుకోకుండా మంచి లైన్ లో బాల్ చేస్తున్నారు. వైడ్ ఒక సింగిల్ వైడ్ గానీ ఏం లేదు. ఇచ్చారు. జస్ట్ 2 runs మాత్రమే ఇచ్చారు ఈ ఓవర్ లో. 19 3 ఓవర్లో ముగిసే సమయానికి జస్ట్ 2 runs మాత్రమే ఇచ్చి అద్భుతంగా బౌలింగ్ చేశారు ఎస్పీ గారు. అందరూ కూడా క్లాప్స్ ఒకసారి.
4 runs, 4 runs. గుడ్ బాల్, గుడ్ లెంత్, Good batting. ఎక్సలెంట్ బాల్. బ్యాట్స్మెన్ ద్వారా మంచి షాట్ టువర్డ్స్ పాయింట్. గుడ్ బాల్, గుడ్ బాల్, గుడ్ ఫీల్డింగ్ అండ్ రన్ అవుట్. 1 ball, 4 runs. కానీ మ్యాచ్ టర్న్ తిప్పే బాల్, లాస్ట్ బాల్. ఈరోజు ఈ వెస్ట్ గోదావరి జిల్లా పోలీస్ ఒక వెల్ఫేర్ మేజర్ కింద క్రికెట్ టీం బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఈరోజు స్టార్ట్ చేసాము. ఇనాగ్రల్ మ్యాచ్ ఏఆర్ టీం వర్సెస్ నర్సాపూర్ జరిగింది. ఇప్పుడు కంప్లీట్ అయింది. ఏఆర్ టీం 1. నెక్స్ట్ మ్యాచ్ ఇప్పుడు తాడిపల్లిగూడెం అండ్ భీమవరం టీం ఉంటుంది. రేపు కూడా మన టీమ్స్ కంటిన్యూ అవుతున్నారు. బై టుమారో ఈవినింగ్ విల్ కంక్లూడెడ్. వాళ్ళకు చాలా స్ట్రెస్ ఉంటున్నారు ప్రతిరోజుకి. సో కొంచెం స్ట్రెస్ ఫ్రీగా ఈ యొక్క స్పోర్ట్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అవర్ వెల్ఫేర్ పీపుల్ హ్యావ్ డిసైడెడ్ విల్ డూ. సో ఐఎమ్ హోప్ఫుల్ దే విల్ get much re-energized and the tournament అయిన తర్వాత మళ్ళీ ప్రజా సేవ కోసం we always be ready as usual. No teams కొంచెం ఎక్స్పీరియన్స్ చూస్తే భయం వచ్చింది, దానికోసం చేశారు. లైక్ థ్యాంక్ యూ. పోలేరమ్మ అమ్మవారి 9వ వార్షిక జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సందర్భంగా శుక్రవారం సాయంత్రం వరలక్ష్మి వ్రతం సందర్భంగా సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. 18వ వార్డు మాజీ కౌన్సిలర్ కోడే యుగంధర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గునుపూడి గ్రామదేవత శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను వార్డు ప్రజలందరూ కలిసి భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఆదివారం జాతర 17వ తేదీ ఉదయం అఖండ అన్న సమారాధన నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. दुर्गां देवीं सर्वमहं प्रपद्ये सुतरसितरसै नमः अग्रे त्वं पारयानव्यो अस्मान् वस्तिभिर्ति दुर्गानि विश्वाम् भूश्च पृथ्वी भगवान् उर्वे भवालोकाय तनयाय संयोः विश्वानिनो दुर्गः जातवेदस्सन्ननाभादृतावर्षे अग्रे अत्रन्मनसा घ्राणो अस्माकं भोक्तिविदाकमुना నమస్కారం చేసుకుని చెప్పండి. దీపం జ్యోతి తమోపహ దీపేన సాధ్యతే లక్ష్మీ దీపం నమోస్తుతే. శ్రీగారి 3 సార్లు ఒక్కొక్క నీరు తీసుకోండి.
3 సార్లు తాగండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. అందరూ కూడా నడుము నిటారుగా పెట్టి ముక్కు పుచ్చుకొని ప్రాణాయామం చేయండి. అందరూ కూడా నడుము నిటారుగా పెట్టి ముక్కు పుచ్చుకొని ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం నమః ఓం సర్వజ్ఞః ఓం దక్షిణేంద్రం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సోమముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్వైతపురాణే శ్రీవత్సమంత్రే దేవీ భరతవర్షే ప్రతిదేవేనో దుర్దిక్కాగే శ్రీశైలశ్రీశైలపురే కృష్ణ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపమైనటువంటి శ్రీ 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 ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మమ్మ వారి గునుపూడి గ్రామదేవత. ఈ యొక్క 18వ వార్డు బండారు మల్లేశ్వరరావు గారి వీధిలో పొన్నూరు చెన్నకేశవ గారు, శ్రీమతి గీతా గారి ఆధ్వర్యంలో అశేష భక్త జనసందోహంతో సాయంకాల వరలక్ష్మీ వ్రత కుంకుమ పూజలు అత్యంత అద్భుతంగా జరిగాయి. మహిళా భక్తులు విశేషంగా పాల్గొన్నారు. 200 పైచిలకు భక్తులు పాల్గొని ఈ యొక్క పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకున్నారు. వారందరూ కూడా ఆ అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఈ యొక్క కుంకుమ పూజలు దీర్ఘాయుష్ కోసం, దీర్ఘ సుమంగళీత్వం కోసం ఈ మహిళామణులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకున్నారు. ఆదిలక్ష్మి అమ్మవారి జాతర 9వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు వరలక్ష్మి వ్రతం రావడం చాలా శుభసూచకం. అందులో భాగంగానే ఈ 18వ వార్డులో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ కుంకుమ పూజలో కూర్చుని అమ్మవారిని ప్రార్థించుకుంటాం మరొక అదృష్టంగా భావించి ఈ జాతరకి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్మాంజలి తెలియజేసుకుంటూ ఆదివారం నాడు జరిగే జాతర మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ యొక్క అమ్మవారి జాతరని దిగ్విజయంగా జరిపించాలని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ కేంద్ర కారాగారంలో 30 మంది ఖైదీలకు రాఖీ కట్టిన హోంశాఖ మంత్రి అనిత. ఈజీ మనీ కోసం ఆలోచిస్తే జీవితాలు నాశనం అయిపోతాయని సూచన. నెల్లూరు చిల్డ్రన్స్ పార్కులో నూతన ఎక్విప్మెంట్ ప్రారంభించిన మంత్రి నారాయణ. నగరంలో పార్కుల అభివృద్ధిని కన్సల్టెన్సీకి అప్పచెప్తామని వెల్లడి. గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యం పాలైన నేతన్నల జీవితాల్లో కూటమి ప్రభుత్వం వెలుగులు నింపుతుంది. పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ అబద్దయ్య వెల్లడి. ఫ్రీ బస్సు పథకం పేరుతో ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలి. తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష డిమాండ్. శేష సమాప్తం. నమస్కారం.